నీ యవ్వ తగ్గేదేలే, రప్పా నరుకుతాం, తొక్కి పడేస్తాం, అంతు చూస్తాం. ఏపీలో ఇప్పుడు ఇదే రచ్చ. రప్పా రాజకీయం ఫుల్ కాక మీదుంది. కార్యకర్తల ఓవరాక్షన్ను వైసీపీ అధినేత జగన్ సైతం సమర్థించుకురావడంతో వివాదం కాస్త మరింత ముదురుతోంది. సినిమా డైలాగే కదా, అలా అంటే తప్పేంటంటూ క్యాడర్ను వెనకేసుకొచ్చారు. ఇలాంటి మాటలు, చర్యలతో సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ వైసీపీపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు, నారా లోకేష్లు సైతం జగన్కు ఇచ్చి పడేశారు. ఇలాంటి డైలాగ్ సినిమాలోనే బాగుంటాయి, బయట కాదమ్మా అంటూ పవన్ కళ్యాణ్ సైతం ఫైర్ అయ్యారు. ఏపీలో హాట్ టాపిక్ గా మారిన రప్పా డైలాగ్ ఇప్పుడు తెలంగాణలోనూ ఎంట్రీ ఇచ్చింది. బీఆర్ఎస్ నేతలు ప్రదర్శించిన ఆ ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. రైతు భరోసాపై పోరుబాట పట్టింది బీఆర్ఎస్. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రైతు ధర్నా చేశారు. ఆ ధర్నాకు హాజరైన ఓ బీఆర్ఎస్ నేత ప్రదర్శించిన ప్లకార్డ్ ఇప్పుడు కాంట్రవర్సీగా మారింది. హరీష్ రావు ఫోటోలతో ఉన్న ఈ ఫ్లెక్సీలో 2028లో రప్పా 3.0 లోడింగ్ అంటూ రాసింది. అలాంటి బోర్డ్స్ను పట్టుకుని రైతు ధర్నాలో పాల్గొన్నారు స్థానిక బీఆర్ఎస్ నేతలు. 2028 రప్పా అంటే ఏంటర్థం? ఏపీలో వైసీపీ మూకలు అన్నట్టుగానే నరుకుతాం, తొక్కి పడేస్తాం, అంతు చూస్తాం అని వార్నింగ్ ఇచ్చారని అనుకోవాలా? స్థానిక బీఆర్ఎస్ నేత ప్రదర్శించిన ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రప్పా వైరస్ ఏపీ నుంచి తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిందా అంటూ కామెంట్స్ వస్తున్నాయి.